ఆరేడు గ్రామంలో అంబేద్కర్ కాలనీలో ఉన్నాం. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి లోపలికి వస్తున్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఈ బోధి చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి కనీసం ఇది బోధా లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చా అన్న దారిలో ఉంది. ఇటువంటి బోధిని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి మేము ఏం చేసామంటే మనం వర్షాల్లో కాలనీ మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు కలిగొట్ల కానీ ఆరేడు కానీ ఇలాంటి సమస్యలు వెంటనే తీసుకెళ్తే వాళ్ళు తక్షణమే డిపార్ట్మెంట్ వారికి చెప్పి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా మన ఇరిగేషన్ ఏఈ గారికి వీళ్ళందరినీ ఫాలోఅప్ చేసి తద్వారా ఇక్కడ విఆర్ఓ గారు సర్వేయర్ గారు మండల సర్వేయర్ గారు వీళ్ళందరూ కలెక్ట్ చేసుకుని ఆరేడు గ్రామంలో మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన పోలీసురావు గారు లాంటి రైతులు కింద వాళ్ళకి వెళ్ళే బోధి ఇది ఎంతో పంట నీరు వెళ్తున్నటువంటి బోధి ఇటువంటి సమస్యని మన సర్పంచ్ అయినటువంటి మన బ్రహ్మానందం గారు మరియు గ్రామస్తులు రైతులు సహకారంతో డిపార్ట్మెంట్ వారి యొక్క పూర్తి సంపూర్ణ మద్దతుతో మేము ఈ యొక్క కాలువని ప్రక్షాళన చేసి పంట 100 ఎకరాలకి పంట నీరు అందించగలిగామంటే దానికి కారణం గౌరవ మన ఉపసభాపతి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు. ఆయనకి మా ఆరేడు గ్రామస్తులు అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి పనులు చేసే మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా మంచినీరు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి గ్రామంలోని మంచినీరు కానీ త్రాగునీరు కానీ లేదంటే సాగునీరు కానీ ఈ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మన ఉండి నియోజకవర్గం జల కళలతో సస్యశ్యామలంగా ఉంది. కాబట్టి ఉండి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన రఘురామకృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.